రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా పూజలు సమర్పించినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, మ్యాస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar, and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy, salvation to youth, Mass offered by Annapurna. For God's blessings, good future to Pothireddy Vandana and Tirumala Reddy Shravani, and for good health and safe delivery of Shravani, and for Tirumala Reddy Vishal to get H1 visa, Mass offered by Pothireddy Raip Reddy. For PR and gift of children to Eruva Abhinay Reddy, Yamini, Mass offered through Saint Anthony by family. For God's blessings upon family, for salvation and for bright future of children, Mass offered by Ellapu Lakshmi. వీటితో పాటుగా ఈ యొక్క దివ్య బలి పూజలో మన విన్నపములను దేవాతి దేవునికి తెలియచేస్తూ మనము ప్రార్థన చేద్దాం. అనేక మంది అనారోగ్యముతో బాధపడుతూ దేవుని స్వస్థత నిమిత్తము ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. కట్టుకునేటువంటి ఇంటికి ధన సహాయము నిమిత్తము ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడాలని, బిడ్డలందరికీ కూడా దేవుడు ఆరోగ్యమును, జ్ఞానమును, మంచి చదువులను, ఉన్నతమైన భవిష్యత్తును దయచేయమని ప్రార్థన అడిగి ఉన్నారు. ఉద్యోగముల నిమిత్తము, వివాహముల నిమిత్తము, ఇంకను ఆర్థిక ఇబ్బందుల నిమిత్తము
ప్రతి కుటుంబము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయమని అడిగి ఉండగా వారందరినీ ఈ యొక్క దివ్య బలి పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతలను, స్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను ప్రారంభిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులాల మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. తల్లి అయినటువంటి శ్రీసభతో కలిసి మనమందరము పునీత మాన్యశ్రీ గ్రెగోరీ వారి స్మరణను చేసుకుంటూ ఉన్నాం. గ్రెగోరీ వారు జగద్గురువుగా, శ్రీసభ వేద పండితుడిగా యేసుక్రీస్తు వారిని ప్రకటించినట్లుగా ఆయన అనేక మందిని దేవుని కొరకు కాపాడి విశ్వాసములు బలపరిచినట్లుగా ఆయన గురించి మనము వింటూ ఉన్నాం. మనకును అంతటి గొప్ప ధన్యతను దేవాతి దేవుడు దయచేయాలని ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజల పట్ల సాదరముగా శ్రద్ధ వహింతువు, వారిని ప్రేమతో పరిపాలింతువు. పునీత గ్రెగోరీ విజ్ఞాపన ప్రార్థన ఫలితమున నీవు పాలన అధికారమును దయచేసిన వారికి విజ్ఞానమును అనుగ్రహింపుము. నీ పవిత్ర ప్రజ అనబడు విశ్వాసుల సమూహము యొక్క వృద్ధి వారి కాపరులకు నిత్యానందమును అగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతమును వెదుకును, దేవుని సంకల్పపు అగోచారముగు లోతులను కూడా వెదుకును. ఒకని యందలి మానవత్వ తప్ప మరెవ్వరూ అతని ఆలోచనను తెలుసుకొనగలరు. అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరి ఎవరు ఎరుగలేరు. మనకు స్వీకరించినది ఈ లోకమగు ఆత్మ కాదు. దేవుడు మనకు ఒసగిన సమస్తమును తెలుసుకొనగలిగినట్టుకే దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించుచున్నాము. కనుక ఆత్మతో కూడిన వానికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకము బోధింప పదజాలము గాక ఆత్మ బోధించు పలుకులే పలుకుదము. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే వసగబడును, వరలమును గ్రహింపలేడు. వానికవి తెలివి మాలినవిగా గోచరించును. నిజముగా అతడు వానిని అవగాహన చేసుకొనలేడు. ఏలైనా వాని విలువ ఆత్మానుభవము చేతనే వివేకింప విలగును. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు, కానీ ఎవరునూ వానిపై తీర్పు చెప్పలేరు. లేఖనములో రాయబడినట్లుగా ప్రభువు మనస్సు ఎవరికెరుక, ఆయనను ఎవరు బోధింపగలరు? కానీ మనము మాత్రమే క్రీస్తు మనస్తత్వము ఉన్నది. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకు ఆనందము నీ వాక్యము, నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు,
నిర్మలమగు నీ వాక్యం జ్ఞానము నొసగును నిత్యం. నిర్మలమగు నీ వాక్యం జ్ఞానము నొసగును నిత్యం. ఆలకించెడి వారందరికీ వెలుగు దొరకును వెతలు తీరును. ఆలకించెడి వారందరికీ వెలుగు దొరకును వెతలు తీరును. నీ వాక్యము నాకు ఆనందము. సని పమ పని సరి సని స పని ని సరి మరి సని ని పమ. శుభకరమగు నీ వాక్యం సౌఖ్యము నిచ్చును నిరతం. శుభకరమగు నీ వాక్యం సౌఖ్యము నిచ్చును నిరతం. విశ్వసించిన వారందరికీ మనసు మారును మంచి జరుగును. విశ్వసించిన వారందరికీ మనసు మారును మంచి జరుగును. నీ వాక్యము నాకు ఆనందము నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు వినిపించుము నీ వాక్యము. నీ వాక్యము నాకు ఆనందము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుండి 37 వరకు వాక్యము. లూకాసు వార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు వాక్యము. పిదప ఆయన గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఎలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థన మందిరములో దయ్యము పట్టినవాడు ఒకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అర్చెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ దయ్యములను ఆజ్ఞాపింపగనే అవి వెళ్ళిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరము అందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా మరొక సమయాన్ని దయచేసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించమని, వాక్యము ప్రకారము సరిచేసుకోమని మనల్నందరినీ కూడా దేవుడు ఈ యొక్క దివ్యబలి పూజలో మనలను ఆహ్వానించుచు మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి ఈ వాక్యములో మనం గమనించినట్లయితే దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి తను చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నవేనంటే, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని కేకలు పెట్టి అరిచనంట. చూడండి,
దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి తానంతట తానే కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. కేకలు పెట్టుచు అతడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే, నీవు ఎవరివో నేను ఎరుగుదును, నాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడండి. కానీ ప్రజలు మాత్రము ఈయన యోసేపు కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా అని మాట్లాడటము, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులేమో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడినా మాకు ఎలా నిరూపిస్తావు, ఎలా నిన్ను ప్రకటించుకుంటావు అని చెప్పి వాళ్ళు గుర్తు అడుగుతున్నారంట. ప్రతి విషయానికి మాకు ఏ గుర్తు చూపిస్తావు నువ్వు అని చెప్పి యేసుక్రీస్తు వారిని శోధించేటువంటి పరిస్థితులు మనము బైబిల్ గ్రంథంలో విన్నాం, అనేకం చూసి ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి దానికి వ్యతిరేకంగా అపవాది సైతము, దుష్టుడు సైతము వచ్చి నీవు ఎవరివో నేను ఎరుగుదును అని అపవాది చెప్తున్నాడండి. అపవాది సాక్ష్యమే కదా, అది గొప్ప సాక్ష్యమే కదా. కానీ మనుషులుగా, విశ్వాసులుగా మనము గుర్తించట్లేదు, మనము జ్ఞాపకం చేసుకోవట్లా. ఆయన శక్తిని, మహిమను, అధికారాన్ని మనము గుర్తించట్లేదండి. గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క అధికారాన్ని, శక్తిని తన శిష్యులకు కూడా ఇచ్చారండి. మనము ఒకసారి వాక్యం చదువుకుంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడినటువంటి మాటలు ఎలా ఉన్నవనంటే, వారు దయ్యమును పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది యేసును నేను ఎరుగుదును, పౌలును గూర్చియు ఎరుగుదును, కానీ మీరు ఎవరు అని పలికెను. ఇక్కడ ఆ దయ్యం మాట్లాడుతుంది కదా, యేసుక్రీస్తు వారెవరో నాకు తెలుసు, ఆయన శిష్యుడైనటువంటి పౌలు గురించి కూడా నాకు తెలుసు, కానీ మీరెవరో నాకు తెలీదు అని చెప్తుందండి. అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, ఆ అధికారము యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చారో, ఎవరికి దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉండి ఆ శక్తిని పొందుకున్నారో వారిని గురించి కూడా అపవాదికి, దుష్టునికి తెలుసంట. ఎందుకంటే వారు చెబితే అది లోబడిద్ది. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ దుష్టుని జోలికి పోలా. ఆయన దారిని ఏదో ఆయన వెళ్తా ఉన్నాడు, ఆయన పని ఏదో చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ అపవాదైనటువంటి వాడు తానంతటకు తానుగానే యేసుక్రీస్తు వారి ముందుకు వచ్చేసి పాదములపై పడి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడినటువంటి మాటలు, దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరంట. ఇక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా, వాళ్ళంతటకు వాళ్ళుగానే ఆయన పాదముల దగ్గరికి వచ్చేసి సాగిలపడి మొర్ర పెడుతున్నారు. అయ్యా, నీవు పవిత్రమూర్తివయ్యా, నీవు దేవుని కుమారుడివయ్యా, నీవు సర్వశక్తిమంతుడివయ్యా, నీ గురించి మాకు తెలుసయ్యా అని చెప్పి మమ్మల్ని మాత్రము నాశనము చేయొద్దని ప్రాధేయపడుతున్నారు. ఇక్కడ అపవాది సైతము దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనను గుర్తించి ఆయన ముందు సాగిలపడితే మనం ఎలా ఉన్నాం అని ఆలోచించేద్దామండి. బైబిల్ గ్రంథం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము
3వ వచనము చదువుకున్నట్లయితే అక్కడ ఎద్దునకు తన యజమానుడెవడో తెలియను, గాడిదకు యజమానుడు తనకెక్కడికి గడ్డి వేయునో తెలియను, కానీ ఇశ్రాయేలునకు ఏమీయూ తెలియదు, నా ప్రజలేమీయూ అర్థము చేసుకొనరు అని చెప్పారండి. ఒక ఎద్దుకేమో తన యజమానుడు తెలుసంట, ఒక గాడిదకేమో తన యజమానుడు ఎక్కడ తనకు గడ్డి వేస్తాడో తెలుసంట, కానీ ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవుడు తెలియదంట, ఎరుగరంట. ఏంటి కారణము అనంటే సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించేటువంటి సమయము, అటువంటి పరిస్థితులు, అటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు, ఆయన సజీవుడు. ఆయనను మరిచి, ఆయనను విడిచిపెట్టి లోకాన్ని, సృష్టింపబడినటువంటి వస్తువులను, మనుష్యులను ఆరాధించుచు వారిని దేవుళ్ళుగా, దేవతలుగా ప్రకటించుచు వారికి ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి లోకంలో కనిపించున్నది. మనందరికి ఒక చక్కటి ఉదాహరణ తెలుసు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒక పోత విగ్రహాన్ని చేసుకొని, బంగారపు దూడం చేసుకొని, ఇదిగో ఇతడే మీ దేవుడు, మీ దేవర ఇతడే, మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించి మీకు స్వేచ్ఛనిచ్చింది ఇతడే అని చెప్పి ఒక విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారండి. కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే, గాలికి తెలుసు తన సృష్టికర్త ఎవరు అని, నీటికి తెలుసు తన సృష్టికర్త ఎవరు అని. శిష్యులు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక పెద్ద గాలివాన వచ్చింది, తుఫాన్ వచ్చింది, చెలరేగింది. చెలరేగినప్పుడు వీళ్ళు భయకంపితులైపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసండి? ఆయన మేల్కొని గాలిని, నీటిని గద్దించారంట. అప్పుడు వెంటనే గొప్ప ప్రశాంతత అక్కడ ఏర్పడింది. గాలి ఎలా దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకు లోబడింది అంటే, గాలికి తెలుసు తన సృష్టికర్త ఎవరు అని. నీటిని ఆజ్ఞాపించాడు దేవుడు, నీరు నెమ్మదించింది. నీటికి తెలుసు తన యజమానుడు ఎవరు అని. అటు తర్వాత యోనా గారిని మృంగమని దేవుడు ఒక తిమ్మింగళానికి ఆజ్ఞించాడండి. ఇక్కడ చేపకు తెలుసు కదా, తిమ్మింగళానికి తెలుసు కదా, ఆజ్ఞాపించింది ఎవరు? తన సృష్టికర్త, తన యజమానుడు ఆజ్ఞాపించాడు. కనుక ఆ చేప చెప్పినట్లుగా చేసి తన సేవకుణ్ణి 3 దినముల పాటు తన గర్భంలో దాచుకుందండి. మరొకసారి మనం చూసినట్లయితే, పన్ను చెల్లించేటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారు పేతురు గారితో చెప్పారు కదా, ఇదిగో నువ్వు వెళ్ళి గాలం వేయి, మొదట పడినటువంటి చేప నోటిలో నీకు నాకు కావలసినటువంటి నాణ్యము దొరికిద్ది అని చెప్పారండి. ఆ చేపకి ఎవరు ఆజ్ఞాపించారు ఆ నాణ్యం తీసుకురావాలనని? ఆ చేపకు తెలుసు ఆజ్ఞాపించింది మనుషులు కాదు, తన యజమానుడు ఆజ్ఞాపించాడు, తన సృష్టికర్త ఆజ్ఞాపించాడు. ఆ మాటకు ఆ చేప విధేయత చూపించాలని తెలుసు. అటు తర్వాత తన ప్రవక్తకు ఆహారము పెట్టమని కాకులకు ఆజ్ఞాపించాడండి. కాకులు మాంసమును నోట కరుచుకొని తన సేవకునికి తీసుకువెళ్ళినాయి. కాకి నిజంగానే మాంసపు ముక్కను చూస్తే కాకి ఆగిద్దా? ఆగదు కదా, అది తినేసి ఉండాలి కదా. కానీ కాకి తెలుసు నా యజమానుడు ఆజ్ఞాపించాడు అని. సింహాల బోనులో సింహాని తెలుసు దానియేలు గారికి ఎటువంటి హాని చేయకూడదు అని. అక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞించింది ఎవరు? దానియేలు గారు కాదండి, మనుషులు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ సింహము యొక్క యజమాని ఆజ్ఞించాడు, నీవు నా సేవకునికి హాని చేయకూడదనని.
ఏమండి, ప్రకృతి, జలచరాలు, జంతువులు, ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా తన సృష్టికర్తను ఎరిగి ఆయన చెప్పిన మాటను చెప్పినట్లుగా జరిగిస్తుంటే వాటికి తోడుగా దుష్టుడు సైతం కూడా ఏమంటున్నాడు విన్నారు కదా, నీవు దేవుని పవిత్రమూర్తివయ్యా, నీవు సర్వశక్తిమంతుడివయ్యా, నీ గురించి నాకు తెలుసయ్యా, నన్ను మాత్రము హాని చేయొద్దయ్యా అని బతిమలాడుకుంటున్నాయండి. మరి ఈ రోజున అంత గొప్ప దేవుణ్ణి తండ్రిగా పొందుకున్నాం, అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆయన వాక్యాన్ని చదువుతున్నాం, స్తుతులను స్తోత్రములను చెల్లిస్తున్నాం. అన్నీ తెలుసుకున్నప్పటికి కూడా ఆయన మాటకు లోబడ్డావా? ఆయన ముందు తల వంచావా? ఆలోచించేయి. జీవితాన్ని మార్చుకున్నావా? ఆయన నీకు ఆజ్ఞాపిస్తున్నాడు కదా, పాపము చెయ్యొద్దు అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కదా, ఎప్పుడైనా విధేయించావా? తీర్పు చేయొద్దు అని ఆజ్ఞాపించాడు కదా, లోబడ్డావా? లోబడకపోతే సృష్టికర్తను మరిచి ఒక మనిషి తనకు తానుగా నిర్ణయం తీసుకొని లోకంలో ఉన్నటువంటి విగ్రహములను సంతోషపెట్టుచు తన జీవితాన్ని సాగిస్తున్నాడండి. ఇక్కడ మనం గమనించవలసిన మరొక మాట ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు దుష్టుడు ఉన్న దగ్గరికి ఆయన వెళ్ళలా, దుష్టుడే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడు. మనందరికీ తెలిసిన సత్యం ఏంటి అనంటే, వెలుగు ఉన్న చోట చీకటి నిలువదు. వెలుగు ఉన్న చోట చీకటి నిలువదు. మనం ఒక గదిని తీసుకోండి, గదిలో అంతా చీకటి ఉంది, నువ్వు క్యాండిల్ వెలిగించు, చీకటి పారిపోయిద్ది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ మాట పలకక ముందే అపవాది ఎలా గుర్తించాడు అంటే, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ప్రభావము ఎంతలా ఉన్నది అనంటే, ఎక్కడైనా ఎప్పుడైనా దేనినైనా సరే ప్రభావితం చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఆయనై ఉన్నాడు. యేసయ్య శ్వాస, ఆయన శ్వాస తీసుకుంటున్నారు కదా, శ్వాస వదిలేడు కదా, శ్వాస ప్రభావము కలిగింది. ఆయన పలికినటువంటి మాట, ఆయన పాదరక్షలు, ఆ పాదరక్షలు కంటినటువంటి మట్టి అన్నీ కూడా ప్రభావం కలిగినవండి. దేనినైనా సరే ప్రభావితం చేయగలవవి. చిన్న ఉదాహరణ మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఒక జన సంద్రోహములో ఆయన వెళుతూ ఉండగా వెనుకగా వచ్చి రహస్యముగా ఒక స్త్రీ ఆయన అంగీ అంచును తాకిందండి. కార్యము జరిగినది. అప్పుడు యేసయ్య ఏమన్నారు, నా నుండి శక్తి బయలువెడలినది. అంటే ఆయన అంగీ అంచును తాకిగా స్వస్థత కలిగింది. యేసయ్య మాట పలుకగా చనిపోయినటువంటి లాజరు తిరిగి వచ్చాడు. అంటే మాట ప్రభావము కలది, శక్తి కలిగినటువంటిది. అందుకనే యేసయ్య అంటున్నారు కదా, నా నామమందు ఏది అడిగినను అది తప్పక నెరవేరును అని చెప్పారండి. ఇప్పటికి కూడా అద్భుత ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి అంటే, సేవకుడు కాదు, అతని చేతులు కాదు, అతడు ఉచ్చరించేటువంటి నామము, ఆ పేరు ప్రకటించేటువంటి ప్రతి మనుషుడు కూడా ఆ పేరును తలంచుకొని ఆ నామముందు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా, ఆ నామమును బట్టి ఆరాధించేవారు కూడా, ఎక్కడ ఏ స్థలమైందైనా ఏ పరిస్థితి అందైనా సరే ఆ నామమును జ్ఞాపకం చేసుకుంటే ఆ నామమునకు కలిగినటువంటి శక్తి వలన, ప్రభావం వలన కార్యములు జరుగుతున్నవి అనేటువంటిది సత్యం. అంతేకాని ఒక మనిషి చేతులు పెడితే కార్యము జరగదు.
మనిషికి శక్తి లేదు ఇక్కడ. యేసయ్య నామము, ఆ పేరు పలుకుటలోనే ప్రభావము, శక్తి ఉన్నవి కనుక అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ పేరు లేకుండా ఏది జరగదు. యేసుక్రీస్తు వారి పేరు వాడకుండా ఏ అద్భుతము జరగదు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకుందాం. ఆయన యొక్క పేరు పిలిచి చూడు, ఆయన నామందు అడిగి చూడు, ఆ నామాన్ని బట్టి వెతికి చూడు, నీవు తప్పక పొందుకుంటావు. నీవు అడిగింది తప్పక నీవు పొందుకుంటావు. ఆయనని వెతకగా నీవు ఆయనని కనుగొంటావు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుడిని ఎరిగి ఉన్నావా? ఆయనను అనుసరించున్నావా? ఆయనకు విధేయులై జీవించున్నావా? లేక ఆయనను తిరస్కరించుచు సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించుటలో, సృష్టిని గెలవటంలో నీ శక్తిని, సమయాన్ని, నీకున్నటువంటి తలాంతులను వృధా చేసుకుంటున్నావా? ఆలోచించాయి. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. సుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ శ్రీ యేసునాథా నా జీవనాథా శ్రీ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మా మొరను ఆలకింపుము అని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింప చిత్తగించితివి. పునీత గ్రెగోరి సంస్మరణను కొనియాడుచు నేడు మేము నీకు అర్పించి ఈ బలి మాకు మేలులను వనర్చునుగాక. ఈ బలర్పణము ద్వారా నీవు ఈ లోకపు అపరాధములను మన్నింపక కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఏడ్చటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సాన్న. ప్రభువు నామున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోస్సాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే.
కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానము చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత గ్రెగోరి వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు.
ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులముగా పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు, ఇది వర ప్రసాదవిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు, ఇది వర ప్రసాదవిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి.
సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రార్థించదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో పోషింపబడుచున్న వారికి తమ ఏకైక గురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత గ్రెగోరీ పండుగ నాడు నీవే సత్యము అని వారు గ్రహింతురుగాక. ఆ ప్రకారమే వారు సోదర ప్రేమతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదా కాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా. మనుజాళి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.
చేసితివి. కానాను విందుకు నిన్ను పిలువగా శ్రీ యేసుతో నీవు ఏతించితివి. మా బాధలు తొలగించగ వేడుము మాతా, అవనిలో యేసుతో నడుపుము తల్లి. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా